పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడే మాటలకి చేస్తున్న పాలనకి సంబంధమే లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఆయన ఎమ్మెల్యేలో చాలామందికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, వంశీకృష్ణ యాదవ్ గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు లాంటి వాళ్ళు, చిర్రి బాలరాజు లాంటి వాళ్ళు, పంతం నానాజు లాంటి వాళ్ళు చాలామంది అవినీతిలో కూరుకుపోయారు. వాళ్ళే టీవీ ఇంటర్వ్యూల్లో మేము అవినీతికి రసీదులు ఇస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రత్యక్షంగా చెప్పాడు. మీ పాలన వైఫల్యం కింతకన్నా నిదర్శనం ఏమనుందా చెప్పమని చెప్పండి. ముందు పవన్ కళ్యాణ్ గారు మాటలు ఆపి పాలన మీద దృష్టి పెట్టమని మేమైతే తెలియజేస్తాం. ముఖ్యంగా మీరు కూడా చెప్పారు మహిళల గురించి మాట్లాడుతున్నారని. ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారిని అడిగేవాళ్ళు లేరని, ఎవరన్నా అడిగితే ప్రశ్నిస్తే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దాడి చేస్తారనేటువంటి ఒక చిన్న ఆందోళనతో కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆడపిల్లల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆయనకి? సమాధానం చెప్పమని. జానీ మాస్టర్ ఒక మహిళా జెంట్స్ని పదే పదే లైంగికంగా ఉపయోగించుకుంటే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవాలి? అట్లాగే మీరు చూస్తే అరవా శ్రీధర్ 4-5 సార్లు అబార్షన్ చేయించిన అమ్మాయిని చేస్తే అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? చిర్రి బాలరాజు అనేటువంటి వ్యక్తి అవినీతి ఆరోపణలే కాదు, అతని నియోజకవర్గంలో కొంతమంది మహిళలతో అక్రమ సంబంధం పెంచుకున్నాడు, విజయవాడలో కూడా కొంతమంది మహిళలతో అక్రమ సంబంధం పెంచుకున్నాడని చిర్రి బాలరాజు గారి భార్యనే పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. అంతేగాని అవినీతి మీద మాట్లాడాలి. ఇలాంటి అంశాలతో పాటు జనసేన పార్టీ వాళ్ళు సంక్రాంతి పండగకి వాళ్ళ కొత్త నిర్వచనం చెప్పారు. సంక్రాంతి పండగ కంట ఆడపిల్లల డ్యాన్సులు జాకెట్లు తీయాలని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు స్పందించలేదా? మీరు ఎందుకు స్పందించలా? దీని మీద మీరు మాట్లాడాల్సిందే. అంతేగాని ఎవరేం మాట్లాడినా మీ ఇష్టానుసారం మాట్లాడి పాలన గాలి కొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం పాలన సాగిస్తా యథేచ్ఛగా అవినీతి చేస్తున్నటువంటి మీకు ప్రజల చేతిలో ఖచ్చితంగా తిరస్కరణ గురవుతారని నేనైతే హెచ్చరిస్తాను. మీరు ఇంకొక అంశం మాట్లాడారు, సుగాలి ప్రీతి అంశం. సుగాలి ప్రీతి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేస్తా అని చెప్పారు కదా. ఆ మొట్టమొదటి సంతకం చేయడానికి మీ పెన్నుని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో మర్చిపోయారా అని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మొదటి సంతకం చేయలా మీరు? ఆ మొదటి సంతకం చేయాల్సినటువంటి పెన్నుని కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో మీరు మర్చిపోయారా? లేకపోతే ఆ పెన్నులో ఇంకేయడం మర్చిపోయారా? మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. సుగాలి ప్రీతి కేసులో మీరు సిబిఐ విచారణ ఎందుకు వేయరా? ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా రావాల్సినటువంటి అన్ని లబ్ధుల్ని చేకూర్చిన తర్వాత కూడా ఈ రోజుకి వాళ్ళ కుటుంబానికి పెన్షన్ రాకపోవడానికి, ఇళ్ల నిర్మాణం జరగకపోవడానికి, ఎన్ఓసి రాకపోవడానికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్ గారు. మీరా కాదా? సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. దీంతో పాటుగా నిన్న సుగాలి ప్రీతి కేసులో హైపర్ ఆది అనేటువంటి ఒక కమెడియన్ బయటకు వచ్చి మాట్లాడారు. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. నిజంగా నాకు చాలా బాధ కలిగింది, ఆవేదన కూడా కలిగింది నాకైతే. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, హైపర్ ఆది అనేటువంటి కమెడియన్ సోషల్ క్రిమినల్గా మారిపోయాడు. సోషల్ క్రిమినల్గా మారిపోయారు. హైపర్ ఆది గారిని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తల్లి కూతురు మధ్య ప్రేమానురాగాలు, పేగుబంధం, బంధాల విలువ బజారు మనుషులకి తెలుస్తుందా? బజారు మనుషులకే తెలుస్తుందా అని హైపర్ ఆది గారిని సూటిగా ప్రశ్నిస్తాం. మీరు వీడియో
చేయాల్సింది దేని మీద తెలుసా? మీ ఎదురుగా కూర్చున్నటువంటి జానీ మాస్టర్ నువ్వు ఎలా కడుపు చేసావు అన్నిసార్లు అని ఆయన మీద పెట్టకపోయావు ఆ వీడియో. నువ్వు వీడియో చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం ఎందుకు మర్చిపోయారని వీడియో చెయ్యకపోయావా? ఎందుకు సిబిఐ కేసుకి వెయ్యలేదని వీడియో చెయ్యకపోయావా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు సుగాలి ప్రీతి కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్కి అడ్డం పడతా ఉన్నారని వీడియో చెయ్యకపోయావా? హైపర్ ఆది గారు దాని మీద చేయాల్సింది మీరు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని బయటికి తీసుకొచ్చారు, మీ మాటలతో ఏకీవేతం. అంతకు ముందు కూడా సుగాలి ప్రీతి కుటుంబానికి అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అండగా నిలబడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసును వదిలేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అండగా నిలబడ్డాయి. ఆది గారు మీరు కదా ఆ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నది, మీరు కదా ఆ కుటుంబాన్ని అవహేళన చేస్తున్నది. నిజంగా నిన్న మీరు వీడియో మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించింది. మీకు ఒక 10వ తరగతి చదివే దళిత బాలిక రేప్కి గురే హత్య చేస్తే వ్యంగ్యంగా మాట్లాడతారా? అవహేళనగా మాట్లాడతారా? ఇది మమ్మల్ని బాధ పెట్టింది, ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీని మీద మీరు వీడియో చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా. మా మీద వివక్ష చూపేలా మాట్లాడినటువంటి హైపర్ ఆది గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మాకంటూ ఒక రోజు వస్తుంది, మాకు సమయం వస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు మీకు సమాధానం చెప్పి తీరుతాం, బదిలిచ్చి తీరుతామని కూడా హెచ్చరిస్తాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎస్ఐఆర్ మీద బూత్ లెవెల్ ఏజెంట్స్కి అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో అందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు 266 మంది పాల్గొనడం, వారందరూ కూడా వచ్చే నెలలో క్షేత్రస్థాయిలో ప్రజల్ని నేరుగా కలుసుకొని వారికి ఓటు యొక్క ప్రాముఖ్యతతో పాటు ఓటుని ఏ విధంగా నిలుపుకోలేనటువంటి అనేక అంశాల మీద పార్టీ నిర్దేశించినటువంటి విధంగా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేసినటువంటి విధంగా బూత్ లెవెల్ ఏజెంట్లకి మేము చాలా స్పష్టమైనటువంటి పద్ధతిలో అవగాహన కల్పించడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్లో వివరాలు నమోదు చేయాలి, కొత్త కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి, అదేవిధంగా ఓటర్ సంతకం చేయాలి. సంతకం చేసిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని తెలియడంతో పాటుగా 2 ఓట్లు ఉన్న వాళ్ళకి, 3 ఓట్లు ఉన్న వాళ్ళకి, ఈ ప్రాంతంలో నివాసం లేనటువంటి వాళ్ళకి, మరణించిన వాళ్ళకి దొంగ ఫోటోలతో, దొంగ అడ్రస్లతో ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళని ఏ విధంగా తొలగించాలని కూడా చాలా స్పష్టంగా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా లక్షల మంది వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడం, అదేవిధంగా వాళ్ళు తెలంగాణలో కూడా ఓటు ఉంచుకోవడం అనేది చట్టరీత్యా నేరం, రాజ్యాంగబద్ధంగా నేరం అని, అటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఆధారాలతో ఫిర్యాదు చేయాలనేటువంటి అంశాలను కూడా మా బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఈ రోజున అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకని చెప్తా ఉన్నట్టు ఈ మాట, 2024 ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో 2024 ఎన్నికల ఫలితాల మీద ఎవరు మాట్లాడినా కూడా కూటమి ప్రభుత్వం చాలా మౌనంగా ఉంది. ఈవీఎంల గురించి మాట్లాడినా, దొంగ ఓట్ల గురించి మాట్లాడినా, దగ్గర 90,000 95,000 ఓట్ల మెజారిటీలు ఏ విధంగా వచ్చాయని మాట్లాడినా, సెకండ్కి 6-7 ఓట్లు ఏ విధంగా నమోదయ్యాయని పరకాల ప్రభాకర్ గారు అనేక కార్యక్రమాల్లో ప్రశ్నిస్తూ ఉన్నా
ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఒక్క దాని మీద కూడా స్పందన లేదంటే ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల మీద చాలామంది ప్రజలకి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద కూడా ఈ రోజున కొన్నూరు నియోజకవర్గంలో మా బూత్ లెవెల్ ఏజెంట్లకి అవగాహన కల్పిస్తూ మరొకసారి అట్లాంటి పొరపాటు జరగకుండా, మరొకసారి అట్లాంటి ఫలితాలని తారుమారు చేసే ప్రక్రియకి అవకాశం లేకుండా ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన విధంగా మేము ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అవగాహన కల్పిస్తాము.